So basically, today, as I mentioned, right, today we'll focus on how to write the different ways of export. Okay. So basically, as I mentioned already, like an export nothing but the path of a element from root element to current element. Like example, whatever the document we are using. So first of all, to make you clear, both of you, like Sudarshan, we have HTML idea, but to make it clear for Raghu, see, general high level I'm telling Nana. So మీకు ఓకే స్క్రీన్ సార్. కనిపిస్తుంది అన్నది. ఓకే సార్. సో జనరల్ గా ఇప్పుడు నేను ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయాలనుకోండి, మీకు ఎప్పుడైనా స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ డాక్ ఓకే. టైప్ ఓకే ఓకే. హెచ్టిఎంఎల్ అని ఉంటుంది. ఇది ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ఆఫ్ వీఆర్ యూజింగ్ HTML5 version and which HTML document అని. So ఓకే. every HTML page is starts with HTML tag and end with HTML tag. Okay. ఓకే. And within that HTML, Okay. you don't require to learn it now, but to understand I'm telling. Okay. So Okay. HTML have basically two sections ఉంటాయి basic గా. One is head section, Okay. the another one is body section. Okay. ఓకే. హెడ్ వచ్చి మెయిన్ టైటిల్ డిస్క్రిప్షన్ ఇవ్వడానికి, బాడీ వచ్చి మెయిన్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి. ఓకే. ఓకే. సో మనకి ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎగ్జాంపుల్ ఇయర్ నేను రైటింగ్ హెచ్1 అంటే హెడ్డింగ్. ఓకే. లెట్స్ టేక్ వెల్కమ్ టు HTML పెడుతున్నా. ఇస్ ఇట్ క్లియర్? క్లోజ్ ద H1 చేస్తున్నాను. సో ప్రతి ట్యాగ్ కి ఓపెన్ ట్యాగ్ ఉంటుంది, ప్రతి ట్యాగ్ కి క్లోజ్ ట్యాగ్ ఉంటుంది. ఓకే. నా హెడ్ లో నేను వచ్చేటప్పటికి టైటిల్ ఇస్తాను. సో హియర్ టైటిల్ ప్లస్ శాంపిల్. సో మనం డ్రైవర్ డాట్ టైటిల్ అని రాస్తున్నాం కదా, ఆ డ్రైవర్ టైటిల్ ఈ టైటిల్ రీడ్ చేస్తుంది. ఇక్కడ ఏదైతే హెడ్ లో టైటిల్ అని ఉంటుందో ఆ టైటిల్ ని మీరు డ్రైవర్ డాట్ టైటిల్ అని డిస్ప్లే చేస్తుంది. ఓకే. అండ్ ఇప్పుడు నేను దీన్ని ఒక HTML గా సేవ్ చేస్తా. ఓకే. సేవ్ యాస్ లెట్స్ టేక్ ఐమ్ టేకింగ్ ఆన్ డెస్క్టాప్ hi.html. So once we save that, so we can able to సో మనం ఇక్కడ పేజ్ క్రియేట్ చేసాక హాయ్ అని, దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి, మీకు చూడండి వెల్కమ్ టు HTML వచ్చింది. ఓకే సార్. ఓకే. టైటిల్ అంటే పైన వచ్చింది శాంపుల్. ఓకే. ఇప్పుడు పేజ్ లోకి మనము మల్టిపుల్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఎగ్జాంపుల్ ఏం టెల్లింగ్, ఒక div అని క్రియేట్ చేస్తున్నాను. div అంటే డివిజన్ సెక్షన్ లాగా, ఒక పార్ట్ లాగా. ఓకే. ఈ div లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ div ఒక ఐడి చేస్తున్నాను ఇక్కడ. ఓకే. div ఐడి ఏంటంటే లెట్స్ టేక్ D1 అని ఒక ఐడి ఇస్తాను. ఓకే. అండ్ ఇక్కడ నేను ఈ div లో అగైన్ ఐమ్ రైటింగ్ జస్ట్ సింపుల్ H2 ఇస్తున్నాను, ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను. స్మాల్ అంటే H1 అంటే సైజ్ పెద్దగా ఉంటుంది, H2 అంటే కొంచెం చిన్నగా ఉంటుంది. లెట్స్ టేక్ card1 అని పెడుతున్నా. ఓకే. H2 సిమిలర్ గా ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో పారాగ్రాఫ్ అంటే P ట్యాగ్. ఓకే. అర్థమవుతుంది కదా? ఓకే. సో హియర్ ఐఎమ్ జస్ట్ గివింగ్ దట్ లైక్ వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ప్రాక్టీస్ అని పెడుతున్నా. ఇట్లా కంటెంట్స్ పంపించా. ఓకే. ఓకే. అండ్ క్లోజ్ ద P ట్యాగ్. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? yes sir. అర్థమవుతుంది అందరికి? సో ఈ P ట్యాగ్ కి మళ్ళీ ఐడి ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ పారా అని ఒకటి ఐడి ఇచ్చారు. ఓకే. ఓకే. నా లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ ఏ టెక్స్ట్ బాక్స్ ఒకటి ఇస్తున్నాను ఇక్కడ. లెట్స్ టేక్ ఎంటర్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఇస్తా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో నీకు ఎక్కడైనా టెక్స్ట్ బాక్స్ నేను కలిపితే ఇన్పుట్స్ అని ఉంటాయి జనరల్గా. ఇక్కడ దీనికి ఏమి ఇస్తున్నాను అంటే నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు ప్లస్ టేక్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకే. సో టు మేక్ ఇట్ న్యూ లైన్ ఐమ్ యూజింగ్ బ్రేక్. ఓకే. సో ఇది ఇప్పుడు యాడ్ చేసిన కొత్త కంటెంట్. మీరు రిఫ్రెష్ చేస్తే చూడు, ఆ కంటెంట్ అది వస్తుంది. ఇక్కడ చూడు, card1 వచ్చింది, వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ప్రాక్టీస్ వచ్చింది, ఎంట్రీ నేమ్ అని వచ్చింది చూడు. ఓకేనా? ఓకే సార్. యు గాట్ మై పాయింట్ అన్నా? ఓకే. Now let's take, I'm giving a button. Let's take input type is equal to button, value is equal to, let's take login, class is equal to, let's take btn. Okay. Okay. So now if you see, we can able to see the login button. Okay. Okay. And here to display the placeholder is equal to, let's take username అని ఇస్తాను. ఈ ప్లేస్ హోల్డర్ ఇంకేం లేదు, హింట్ నీ టెక్స్ట్ బాక్స్ లో కనిపిస్తుంది చూడ, ఇక్కడ వచ్చింది యూజర్ నేమ్ అని. ఓకే. 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 ఇట్లా సమ్ కంటెంట్ ఇచ్చాను నేను ఇప్పుడు. ఓకే. సో సుదర్శన్ నీకు ఇది అంత ఐడియా ఉంది కదా? yes sir. ఓకే. సో నౌ రఘు ఇస్ క్లియర్ రైట్ హౌ వి ఆర్ రైటింగ్ దిస్ HTML. ఇదే నీకు ఇప్పుడు ఏ పేజ్ అని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే
ఇప్పుడు దీన్ని రైట్ క్లిక్ చేయి, సేమ్ స్ట్రక్చర్ నీకు కనిపిస్తుంది చూడు కావాలంటే. సో ఇన్స్పెక్టర్ సార్. సో నవ్ యూ సీ, చూడు ఇట్లనేముంది చూడు ఇక్కడ సార్ కనిపించిందా? కనిపిస్తుంది. సార్ డాక్ టైప్ HTML ఉంది చూడు. తర్వాత చూడు HTML ఉంది. HTML చూడు హెడ్ ఉంది, బాడీ ఉంది. ఈ హెడ్ ఓపెన్ చేయి. ఈ హెడ్ లో నీకు బేసిక్ గా స్క్రిప్ట్స్ అంటే జావా స్క్రిప్ట్, CSS, మెటా నేమ్స్ ఉంటాయి. అలానే దీంతో పాటుగా టైటిల్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడు, ఇక్కడ టైటిల్ రాసి ఉంటుంది ఇక్కడ మెటా 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 ఇవన్నీ మెటానే. జూమ్ చేయండి సార్. ఆ మెటా కనిపిస్తుంది. ఇంకా అదే అది టైటిల్ ఎక్కడ ఉందని వెతుకుతున్నాను. అన్ని లింకులు బాగా వాడేటట్లు వాడి ఐ ఫ్రేమ్ ఒకటి పెట్టాడు. అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు అంటే పైన ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, దాన్ని కూడా లింక్ అప్ చేశాడు. ఓకే, ఒక్క నిమిషం, ఎక్కడ పైన మిస్ అయినట్టుంది. కంట్రోల్ ఎక్కడ ఉంది చూడ టైటిల్ కనిపించిందా? చూడండి ఇక్కడ ఉంది చూడ టైటిల్, పైన ఉంది చూడండి టైటిల్ ఐ అని ఉంది సార్. ఇక్కడ చూడ TITL ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ హైలైట్ చేసింది ఎక్స్పాత్ ఇన్ అని. ఇదే నీకు పైన కనిపిస్తుంది చూడండి, ఎక్స్పాత్ ఇన్ సెలీనియం హౌ టు ఫైండ్ అని చూడు, అదే టైటిల్ వస్తుంది. ఓకే, సిమిలర్ గా ద ఇన్సైడ్ కంటెంట్ నీకు ఏదైతే ఉందో ఆ కంటెంట్ బాడీలో కనిపిస్తుంది. ఇదంతా బాడీ ఈ లోపల. సో నువ్వు ఎక్కడ హైలైట్ చేస్తుంది, పాయింటర్ కర్సర్ తీసుకెళ్ళి నువ్వు దేని మీద కావాలి దాని పెడితే చూపిస్తుంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఉంది వాట్ ఈజ్ ఎక్స్పోజ్ సెలీనియం అని. అలా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పారాగ్రాఫ్ ఎక్స్పోజ్ చూడాలి, ఐ మీన్ దట్ హైలైట్ చేయాలి ఇక్కడ తెలుగు. సో ఈ పాయింటర్ బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఓకే, ఇలా ప్రతి పేజ్ ఇలానే ఉంటుంది. ఓకే, అర్థమైంది చెప్పిన పాయింట్? సో నా కమ్ బ్యాక్ టు ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ వద్దాం. అసలు ఎక్స్పోర్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ బట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. అంటే అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి బిఫోర్ దట్ ఇక్కడ వస్తుంది మీకు అది ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ అంటే ఇంకేం లేదు, ఇట్స్ యాజ్ వి ఆల్రెడీ అవేర్ దట్ ఇట్స్ వన్ ఆఫ్ ద లొకేటెడ్ టు ఐడెంటిఫై అన్ ఎలిమెంట్ ఇన్ ద HTML డాక్యుమెంట్. HTML డాక్యుమెంట్ లో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని లొకేట్ చేయడానికి యూజ్ చేసి వన్ ఆఫ్ ద లొకేటర్ ఎక్స్పోర్ట్. ఈ ఎక్స్పోర్ట్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి XML పాత్ అంటే దాని మీనింగ్ ఏంటంటే DOM స్ట్రక్చర్ బేస్ చేసి ఇది వర్క్ అవుద్ది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇట్స్ పాత్ ఫ్రమ్ ఓకే HTML టు రిక్వైర్డ్ ఎలిమెంట్ అనమాట. స్ట్రైట్ అవే చెప్పాలంటే ఓకే HTML టు రిక్వైర్డ్ ఎలిమెంట్. ఇస్ క్లియర్? ఎగ్జాంపుల్ ఏంటి సార్ చెప్తున్నాను. సో ఈ ఎక్స్పోర్ట్ లో బేసిక్ గా మనకి రెండు రకాలు ఉంటాయి, అబ్సల్యూట్ ఉంటుంది అండ్ అలానే రిలేటివ్ ఉంటుంది. అబ్సల్యూట్ అంటే ఏంటంటే స్ట్రైట్ అవే ఇప్పుడు నేను ఏదైతే డెఫినేషన్ ఇచ్చినా అదే డెఫినేషన్ ఫాలో అవడమే అబ్సల్యూట్. అందులో ఇంకేం కన్ఫ్యూజన్ లేదనమాట. సో మీనింగ్ ఏంటంటే నువ్వు ఎగ్జాంపుల్ నాకు H1కి పాత్ కావాలన్నా దేనికి కావాలి? H1 కావాలి. ఇది క్లియర్? లెట్స్ టేక్ ఐ థింక్ ఇంకొక చిన్న క్లాసిఫికేషన్ కూడా ఇస్తాను, అంటే టు మేక్ ఇట్ సింప్లిఫై ఫర్ యూ. ఇంకో డివ్ ఒకటి యాడ్ చేస్తున్నాను జస్ట్ అంటే డిఫరెంట్ ఆప్షన్స్ కవర్ చేయడానికి అంతా. ఇట్ డజంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే డన్. ఓకే, సో నవ్ ఎనీవే సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు H1 అనేది తీసుకుందాం అన్న. ఓకే, సో H1కి ఇప్పుడు నేను అబ్సల్యూట్ పాత్ రాయాలి. ఏం రాయాలి? అబ్సల్యూట్ పాత్. నేను రివర్స్ లో రాస్తాను, అబ్సల్యూట్ పాత్ రాయాలి. సో అంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి చెప్పండి ఇక్కడ? HTML, రైట్? సో HTML హెడ్ ఉంది, బాడీ ఉంది, రైట్? బాడీలో H1 ఉంది. సో ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ ఇక్కడ అంటే టాప్ డౌన్ బాటమ్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉంటుంది. టాప్ డౌన్ వల్ల ఏమవుతుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. సో సింపుల్, దేంతో స్టార్ట్ అవ్వాలి? H1 అంతేనా? మనకి దేనికి కావాలి? H1 కావాలి. సో H1 స్లాష్ H1 దేనిలో ఉంది? H1 దేనిలో ఉంది? బాడీ రాయండి ఇక్కడ. బాడీ దేనిలో ఉంది? HTML హెడ్ కాదు కదా, హెడ్ క్లోజ్ అయిపోయింది. హెడ్ వేరే, ఇక్కడతో హెడ్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడతో సారీ ఇక్కడతో హెడ్ క్లోజ్. బాడీ మీద సెపరేట్ అయింది. బాడీ హెడ్ లో లేదు, బాడీ హెడ్ తో పాటుగా ఉంది. అంటే రెండు ఒకే లైన్ లో ఉన్నాయి చూడండి. సో బాడీ ఎక్కడ ఉందంటే HTML ఉంది. ఓకే, సో HTML ఇస్ ఇట్ క్లియర్ అన్న? సో ఇప్పుడు H1 యొక్క ఎక్స్పాత్ ఇది అబ్సల్యూట్ ఎక్స్పాత్. H1 ఇది అబ్సల్యూట్ అనమాట. అంటే ఫ్రమ్ రూట్ ట్యాగ్ టు స్టార్టింగ్ ట్యాగ్ వరకు రాసాడు. మీకు సింపుల్ గా రాసుకోవడం, మీకు ఎన్ని అన్నిటికీ అర్థమైంది? అర్థం కదా? ఓకే సార్, ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ H2 కావాలి. దేనికి కావాలి? H2 కావాలి. సో చెప్పండి ఎవరైనా. అండ్ ఇంకొకటి, సో ఇక్కడ రెండో డిఫరెన్స్ ఏంటంటే అబ్సల్యూట్ ఏంటిది? ఇట్స్ ఎ పాత్ ఫ్రమ్ HTML టు రిక్వైర్డ్ ఎలిమెంట్. అంటే కంప్లీట్ పాత్ రాయాలి, అంటే ఇట్ ఇస్ కంప్లీట్ పాత్ రాస్తాం మనం. ఓకే,
ఇంకా రెండోది ఏంటంటే absolute విల్ యూజ్ ఓన్లీ సింగిల్ స్లాష్, డబుల్ స్లాష్ వాడము. అంటే సింగిల్ స్లాష్ ఇస్ ఇండికేటింగ్ ఎక్స్పాన్ absolute. గుర్తుపెట్టుకోండి, అంటే మీరు ఎక్కడైనా సింగిల్ స్లాష్ రాశారంటే అది absolute ఇండికేట్ చేస్తుంది, అంటే డైరెక్ట్ రిఫరెన్స్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ బాడీలో H1 అని దాని మీనింగ్. ఈ గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్. ఒకవేళ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. H2 అని పెట్టా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదంటే H1 వదిలేద్దాం, H2 రాద్దాం అనుకున్నాం కదా, H2 రాసాక ఇక్కడికి వద్దాం, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, యా. సో ఇప్పుడు H2కి వెళ్దాం. సో చెప్పండి, H2 ఎలా రాయాలి? HTML బాడీ అలా ఇటు నుంచి వెళ్ళు, అటు నుంచి వద్దాం కదా, ఇటు నుంచి వెళ్ళండి. Body. చెప్పండి. ఫస్ట్ H2, H2 నెక్స్ట్ H2 ఎందులో ఉంది? H2 ఎక్కడ ఉంది చూడండి, div లో ఉంది. div. సో div తర్వాత ID H1. అది ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? నేను ఇందాకే చెప్పా, పేరెంట్ H1 అనేది div కి ఈక్వల్ గా ఉంది చూడు. బాడీకి వెళ్ళాం. div లో బాడీలో అట్లా చూడండి. ఓకే, div దేనిలో ఉంది? బాడీలో. బాడీ దేనిలో ఉంది? ఒకసారి పైకి HTML లో ఉంది. ఇందాక చెప్పే కదా, బాడీ అనేది స్ట్రైట్ అవే HTML, బాడీ పైన ఏమి ఉండదు ఇంకా. ఓకే సార్. సో ఇప్పుడు H2కి ఎన్ని వచ్చి 4 లెవెల్స్ వచ్చాయి. దిస్ ఈజ్ అబ్సల్యూట్ పాత్ ఫర్ H2. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఓకే. అయితే ఈ పాత్ ఇప్పుడు పనిచేయదు. ఈ పాత్ అనేది ఏదైతే ఉందో, ఎందుకు సార్ అంటే మనం ఇప్పుడు H2 div లో ఉందని బాగానే చెప్పాం, బట్ ఇక్కడ div వచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని divలు ఉన్నాయి? ఇది ఒక div ఉంది, ఇది ఒక div ఉంది, 2 divలు ఉన్నాయి. మరి ఇప్పుడు సిస్టమ్ కి ఈ div అనేది ఎన్ని తెలియాలా లేదా? సో దానికి ఇండెక్స్. సో ఫస్ట్ సెకండ్ అది కావాల్సింది ఇప్పుడు. ఇండెక్స్ అదే ఫస్ట్ సెకండ్ ఇప్పుడు మనం ఉన్న div సెకండ్ చూడండి. H2 ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ సార్. సో we have to give 1 ఇండెక్సింగ్ ఇవ్వాలి. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ బటన్ రాయాలనుకుంటున్నాను, ఈ బటన్ కి. ఓకే, పైనుంచి వద్దాం ఒకసారి. ఓకే సార్. ఫస్ట్ ఏం రాయాలి ఇప్పుడు చెప్పండి? ఫస్ట్ ఏం రాయాలి? ఓకే. ఇన్పుట్ పైనుంచి వచ్చండి. ఇప్పుడు అర్థమైంది కదా, లాజిక్ రాయడం అర్థమైంది కదా మీకు ఇప్పుడు? అవును సార్. ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నుంచి. HTML స్లాష్ తర్వాత HTML బాడీ div1 div2 కదా, 1 కాదు కదా. ఇన్పుట్ ఎక్కడ ఉంది? ఇన్పుట్ సెకండ్ ఇన్పుట్ ఇది కదా, ఇది ఎక్కడ ఉంది? ఇది రెండో దానిలో ఉంది కదా. ఇది 2 సార్. సో div2 స్లాష్ ఎన్నో ఇన్పుట్లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా, రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి సార్. రెండు ఉన్నాయి. సో రెండు ఫస్ట్ కావాలి, సెకండ్. సో ఏం రాయాలి అప్పుడు? ఇన్పుట్ ఆఫ్ 2 రావాలి. ఇది అబ్సల్యూట్ పాత్ అంటే. అర్థమైందా? ఓకే సార్. ఎనీ డౌట్? అబ్సల్యూట్ అంటే వెరీ సింపుల్. యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే సార్. మీకు కావాలంటే ఇదే నేను ఎక్స్పోజ్ కాపీ చేసుకొని చూపిస్తా చూడండి ఇప్పుడు. ఓకే, మనం ఇప్పుడు ఎలాగంటే రన్ చేసాం కదా ఇందాక ఒక పేజ్. అవును సార్. దీనికి ఇప్పుడు ఎక్స్పోజ్ రాయొచ్చు కదా బ్రౌజర్ వాడుకొని, రైట్? ఫస్ట్ మనం దేనికి రాసాము? H1 కి రాసాం, అంతేనా? అవును సార్. సో ఇక్కడ రండి, H1 అంటే ఇదే కదా. వెల్కమ్ టు HTML. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళండి. ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, వెల్కమ్ టు HTML. దీని మీద రైట్ క్లిక్ చేసి చెప్పాక నీకు ఎక్స్పోజ్ ఎలా తీసుకోవాలో, కాపీ ఫుల్ ఎక్స్పోజ్. ఎక్స్పోజ్ కాదు కదా, ఎక్స్పోజ్ అంటే రిలేటివ్. మనకు కావాల్సిన మనం రాస్తుంది అబ్సల్యూట్ కదా. సో కాపీ ఫుల్ ఎక్స్పోజ్ తీసుకో, ఇక్కడ పేస్ట్ చేయ. దీని పక్కన ఏమొస్తుంది చూద్దాం, కంపేర్ చేద్దాం. చూడండి, సేమ్ వచ్చిందా, డిఫరెంట్ వచ్చిందా? సేమేనా? సేమ్ సార్. ఓకే, ఇప్పుడు div1 అంటే సారీ H2 కదా రాసాము. card1 కి రైట్ క్లిక్ చేయండి, card1 ఇన్స్పెక్ట్. సో మళ్ళీ card1 మీద రైట్ క్లిక్ చేయండి, కాపీ ఫుల్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ పెట్టండి, పక్కన పెట్టండి, ఏమి ఇస్తాడు చూడండి వాడు. చూడండి, బాడీ సారీ కాపీ అవ్వలే, ఒక నిమిషం. card2 కాపీ ఫుల్ ఎక్స్పోర్ట్. చూడండి వచ్చిందా? మరి ఇక్కడ చూడండి, 1 ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇన్పుట్ కి రైట్. ఈ మనం ఇలా 1 ఇవ్వకపోతే అది డిఫాల్ట్ గా 1 తీసుకుంటదా సార్? లేదు, తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అందుకే చెప్పే కదా అబ్సల్యూట్ మనం ఫాలో అవ్వమని. సో అబ్సల్యూట్ కొంచెం కరెక్ట్గా వస్తే కొంచెం కరెక్ట్ రావన్నమాట. కాపీ ఫుల్ ఎక్స్పోర్ట్. ఇప్పుడు చూడండి, ఓకే, చూడండి div/div. div మనం వదిలి, ఇక్కడ 2 divలు వచ్చినాయి చూడు. ఇక్కడ HTML లో బాడీలో div లేనే లేదు చూడండి. అబ్జర్వ్ చేశారా? ఇన్పుట్ కరెక్టే, బట్ div లేదు కదా. ఇక్కడ మనం ఇన్పుట్ ఎక్కడ ఉంది? div లోనే ఉంది. div డైరెక్ట్ బాడీలో ఉంది. అబ్జర్వ్ చేశారా? సారీ, ఇక్కడ క్లోజ్ అవ్వలేదు, అందుకే వాడికి అలాగ వచ్చింది. ఇక్కడ క్లోజ్ అవ్వలేదు.
హ్యాష్ అందుకే ఇందాక కూడా hash డివ్ ఒకటే వచ్చిందన్న. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ ట్యాగ్ క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఈ మొత్తాన్ని ఒక డివ్ కింద కన్సిడర్ చేస్తున్నాడు. ఓకే ఓకే, కింద స్లాష్ వచ్చింది, పైన స్లాష్ స్లాష్ రాలేదు. ఇప్పుడు చూడండి, అంటే క్లోజ్ చేయాలి కదా ప్రాపర్. ఇప్పుడు చూడండి, సేవ్ అవును. చేసి మళ్ళీ రీరన్ చేస్తాను అది. ఓకే ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు క్లోజ్ అవ్వలేదు. ఇప్పుడు అయింది కదా. H2 చూడండి, ఇప్పుడు H2 మీకు ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. ఇందాక రాంగ్ వచ్చింది కదా. కాపీ ఫుల్ ఎక్స్పాత్, ఇప్పుడు ఐఫన్ ఇస్తారు చూడండి H2 కూడా. ఇప్పుడు వచ్చింది చూడండి, div of 1 వచ్చిందా? ఎస్ సార్. అది మిస్టేక్ మనం. ఓకే, ఇప్పుడు మళ్ళీ దేనికి లాగిన్ బటన్ ఇక్కడ చూద్దాం అనుకున్నాం. ఇన్స్పెక్ట్, ఇక్కడికి వెళ్ళండి, కాపీ ఫుల్ ఎక్స్పాత్. ఓకే, సో దీనికి రాయండి. ఎస్ సార్. ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి, div of 2 input of 2 కనిపించిందా? ఎస్ సార్. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ రైటింగ్ ద అబ్సల్యూట్ ఎక్స్పాత్. సో అబ్సల్యూట్ ఎక్స్పాత్ లో ఎక్కడ కూడా డబుల్ అండర్ స్కోర్ వాడడం, మొత్తం సింగిల్ అండర్ స్కోర్ రాస్తాము. అండ్ ఎక్కడైనా మల్టిపుల్ ఉన్నాయంటే ఇండెక్సింగ్ వాడుకుంటాము. అర్థమైందా? ఎస్ సార్. ఓకే. అబ్సల్యూట్ ఏమైనా డౌట్ ఉందా? ద వే ఆఫ్ రైటింగ్ అబ్సల్యూట్. నో సార్. బట్ ఎనీవే, మాన్యువల్ No, sir. రాయడం అయితే ఇంపాసిబుల్. అబ్సల్యూట్ మాన్యువల్ రాయడం ఇంపాసిబుల్. ఇప్పుడు చిన్న పేజ్ గట్ ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ పేజ్కి రండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికే తీసుకున్నానా. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఉంది, ఇక్కడ పారాగ్రాఫ్ ఇక్కడ ఉంది చూడండి. అది కనిపించిందా? ఇక్కడ ఉంది చూడండి, ఇండెక్స్ వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఈ పి ఎన్ని పైలు ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ ఉంది. ఈ డౌన్ ఏరోలు చూసుకోండి, దాన్ని బట్టి తెలిసిపోతుంది చూడండి. ఇది డౌన్ ఏరో ఇక్కడ ఉంది చూడండి, దీని నుంచి ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ ఇలా పైకి వెళ్ళింది చూడండి. అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఇన్ని నువ్వు రాయాలి. అందుకే అవును సార్. అబ్సల్యూట్ పాత్ రాయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ అనమాట ఇన్ రియల్ టైమ్. సో Okay. అందుకే రిలేటివ్ రాసుకుంటాం మనం రియల్ టైమ్ లో. బట్ స్టిల్ యూ కెన్ రైట్ ఫర్ కాపీ పేస్ట్. కాపీ అయితే చేయొచ్చు, బట్ మాన్యువల్ రాయడం అయితే ఇంపాసిబుల్. అంటే రాసిన మీరు ఎక్కడ పోతే తప్పు వచ్చేస్తుంది మనకి. ఫుల్ ఎక్స్పాత్ తీసుకున్నా చూడండి, ఎంత వస్తుందో చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఎంత పొడుగు వచ్చింది చూడండి. ఇక్కడ కనిపించిందా? నెక్స్ట్ థర్డ్ డివ్. ఇక్కడ ఏదో ఒక్క అటు ఇటు అయినా మీ మొత్తం పాత్ పోయినట్టే. అర్థమైందా? ఇది ఫస్ట్ డ్రాబ్యాక్. Okay, ఇదే sir. డ్రాబ్యాక్, ఫస్ట్ డ్రాబ్యాక్. అబ్సల్యూట్ ఎక్స్పాత్లు అనేవి లెందీగా ఉంటాయి. లెందీగా ఉండడం వల్ల ఏ ఒక్క కరెక్షన్ మిస్టేక్ చేసినా మొత్తం ఎంటైర్ పాత్ పనిచేయదు. ఇంకా గాడే. ఇంకా సెకండ్ ప్రాబ్లం ఏంటి Okay. సార్ అంటే, ఎగ్జాంపుల్ నేను ఏదో అంటే ఇప్పుడు ఈ రోజు ఇలా ఇది అప్డేట్ చేశాను, నువ్వు ఆటోమేషన్ చేసుకున్నావు. రేపు నేను డెవలపర్కి ఏం చేశానంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ రెండింటికి పైన ఒక డివ్ యాడ్ చేశా. ఎగ్జాంపుల్ చెప్తాను వెరీ సింపుల్ గా. ఈ రెండు డివ్ని కలిపి ఒక డివ్ గా పెట్టా. అర్థమైందా? ఈ డివ్ కి నేను ఏం చేశానంటే, ఒక క్లాస్ ఇచ్చుకున్న హెడర్ అని. అంటే నాకు ఏదో నా పర్పస్ ఏంటంటే, నాకు ఏదో స్టైల్ ఇవ్వడం కోసం నేను డెవలపర్ని ఒక హెడర్ ఒక డివ్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు ఆటోమేషన్ రాసిన ఈ పాతులన్నీ పనిచేస్తాయి. ఇంక ఇప్పుడు పనిచేయవు. ఎందుకు? బికాస్ మధ్యలో ఒక డివ్ యాడ్ అయింది కదా. అంటే నీ పాతులన్నీ ఇప్పుడు ఏం చేయాలి, నువ్వు రీఅప్డేట్ చేయాలా లేదా? సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ డివ్ 1 ఆఫ్ ఏదైతే రాసావో దానికి ముందు ఇంకో డివ్ అన్నిట్లో యాడ్ చేయాలి. ఎక్కడెక్కడైతే నువ్వు రాసావో అన్నిట్లో ఒక డివ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంతేనా కదా? సో ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ అబ్సల్యూట్ పాత్. సో అబ్సల్యూట్ పాత్లు అనేవి కన్సిస్టెంట్ గా పనిచేయవు. ఒకవేళ ఈ రోజు నువ్వు పెడితే అది రేపటికి యూజ్ అంటే వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. So that is the biggest challenge what generally we are facing in the absolute export. That's why in real time programming or application automation, we are not at all, it's not like 99 or 1%, it's not like 0%. So we never use absolute paths in real time. We only use the relative paths only. I hope you understand how we will write the absolute and what is the problem with the absolute. You understood, right? Yes sir. Yes sir. Is there any doubt? No sir. Absolute. Clear, Okay. right? యా. సో ఈ ప్రాక్టీస్ కూడా ఎలాగైనా మీరు ఒక చిన్న పేజ్ వెబ్ పేజ్ తీసుకోవడం, దానికి ఎక్స్పోజర్ చేస్తుండవు చిన్నగా. ఓకేనా? సో మీరు రాసిన ఎక్స్పోజ్ కరెక్టా కాదా చెక్ చేసుకోవడం వీ హ్యావ్ ఏ ఆప్షన్. సో ఏంటి సార్ ఆప్షన్ అంటే, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఉంది కదా, ఇది కన్సోల్ ఓపెన్ అవుతుంది కదా, F2 నొక్కితే. సో కంట్రోల్ F నొక్కితే మీకు కింద ఒక పాత్ ఫైండ్ స్ట్రింగ్ అని వస్తుంది చూడండి, కింద ఒక స్విచ్ బార్ వచ్చింది చూడండి, కింద బాటమ్ లో చూడండి, కంట్రోల్ ఫైండ్ బై స్ట్రింగ్ ఎక్స్పోజ్. కంట్రోల్ F నొక్కితే ఇది వస్తుంది, కింద వచ్చింది చూడండి పాత్ లాగా. ఓకే సార్. ఓకే సార్. కనిపించింది క్యాన్సిల్ బటన్, దాని పక్కన కనిపించిందా? ఎస్ సార్. అవును సార్. యా, మనం రాసిన చూడండి, ఇప్పుడు నేను పాత్ తీసుకున్నాను, మనం మార్చాం కదా, మార్చిన తర్వాత ఇది పనిచేస్తుంది, ఎందుకంటే దీనికి చేంజ్ ఏమి రాలేదు మనకి, రైట్? సో నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు రిఫ్రెష్ చేసి కంట్రోల్ F చూడండి, ఇక్కడ నేను మనం రాసిన ఎక్స్పోజ్ పెడుతున్నా. ఇక్కడ పెట్టేప్పుడు ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, ఇక్కడ ఇది హైలైట్ అయ్యింది. ఇక్కడ చూడండి 1 of 2 అని వచ్చింది చూడండి, ఇక్కడ కనిపించిందా కింద? అవును సార్. సో నువ్వు ఇక్కడ కొడితే ఇక్కడ హైలైట్ అవుతుంది చూడండి, వెల్కమ్ టు HTML హైలైట్ అయింది చూడండి, చూసారా? అలా హైలైట్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఆ పర్టికులర్ కంటెంట్ వర్క్ అవుతుంది అని, లేదంటే వర్క్ అవ్వట్లేదు అని. లెట్స్ చెక్, యూ వాంట్ టు చెక్ దిస్ వన్. ఈ లాస్ట్ చెక్ చేస్తున్నాను చూడండి,
కంట్రోల్ సి. ఓకే, చూడండి హైలైట్ అయింది చూసారా? సార్ అంటే ద మీనింగ్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అని. ఓకే, బట్ ఇక్కడ నీకు ఒక ఇన్పుట్ బాక్స్ అవ్వాలి, మొత్తం హైలైట్ అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ ప్రాపర్ క్లోజింగ్ ఎక్కడ పడలేదు. సో H1 క్లోజ్ అయింది, div ఓపెన్ చేసాం, H2 క్లోజ్ చేసాం, P క్లోజ్, div క్లోజ్, div ఇక్కడ క్లోజ్ అయింది, బాడీ క్లోజ్ అయింది, హెడ్ క్లోజ్ అయింది. ఈ ఎక్స్ట్రా కంటెంట్ బయట ఉంది, దీని వల్ల ఎఫెక్ట్. ఓకే, బయట ఉంది కదా, ఇది నోట్స్ చెప్తున్నా కదా, దాని ఎఫెక్ట్. ఓకే, నో ఇష్యూస్. అప్పుడు ఏం చేద్దాం అంటే కంటెంట్ మొత్తాన్ని కామెంట్ చేద్దాం. అంటే వీ హ్యావ్ ఏ కామెంట్ ఆప్షన్ ఇన్ HTML దట్ ఐ కెన్ యూస్. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కింద కంటెంట్ అంతా పోద్ది. ఎస్, ఓకే. ఓకే సార్. ఇప్పుడు మనం ఇవి టెస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు తీసుకెళ్ళి కంట్రోల్ సి, కంట్రోల్ కంట్రోల్. ఓకే, ఇప్పుడు చూడండి ఇది పని చేయట్లేదు. ఇంతకు రెండని చూపించట్లేదు, చూసారా? కింద చూసారా హైలైట్ అవ్వట్లేదు చూడండి ఏమి, ఎందుకంటే ఒక డివ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా మనము. సో ఇప్పుడు ఇది పని చేస్తుంది చూడండి, డివ్ ఇందులో యాడ్ చేశాను కదా, ఇది తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేయండి అక్కడ. ఇప్పుడు హైలైట్ అయింది చూడండి, ఆ లాగిన్ బటన్ హైలైట్ అయింది చూడండి, ఎంటర్ చేయగానే అక్కడ హైలైట్ అవుతుంది చూడండి లెఫ్ట్ సైడ్ లో. చూసారా? ఇలా మీరు రాసిన అంటే మీరు కాపీ చేసిన ఎక్స్పాత్ కానీ రాసిన ఎక్స్పాత్ కానీ కరెక్ట్ గా పని చేస్తుందో చెక్ చేసుకోవడానికి ఇలా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే ప్రాక్టీస్ టైంలో. ఓకే, మీరు ఎందుకంటే మీకు తెలియాలి కదా మీరు రాసింది కరెక్టా కాదని. ఓకే, సో ఎనీవే దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ అబ్సల్యూట్ నాన్న. ఓకేనా? సో నా ఇఫ్ ఐ వాంట్ టు, యాజ్ ఐ మెన్షన్ రైట్, ఇన్ రియల్ టైమ్ వీ నెవర్ యూస్ దిస్ వన్, దెన్ వీ కెన్ గో ఫర్ రిలేటివ్ పాత్. సో అందుకే మనం రిలేటివ్ వాడతాం. ఓకే, సో రిలేటివ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ టేకింగ్ ఎంటైర్ పాత్, ఇట్ విల్ టేక్ ద రిలవెంట్ పాత్. రిలవెంట్ అంటే మీనింగ్ ఏంటంటే రిఫరెన్స్, సింపుల్ చెప్పాలంటే. అంటే మనకు అర్థమయ్యేట్టు చెప్తా చూడండి. ఇప్పుడు మనము కంప్లీట్ అడ్రస్ అంటే ఏం చేస్తాం, ఫ్లాట్ నెంబర్, స్ట్రీట్ నేము, ఏరియా నేము, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ ఇలా మొత్తం రాస్తాం, రైట్? ఒక ఇప్పుడు అన్నోన్ పర్సన్ కదా అలా ఇస్తాం. బట్ అదే ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు మా ఇంటికి రావాలనుకో, నేను అదని చెప్పక్కర్లేదు, సింపుల్ గా ప్రగతి నగర్ వచ్చి ఇలా ఒక ల్యాండ్ మార్క్ HP పెట్రోల్ బంక్ ఉంటుంది అని చెప్తే సరిపోద్దా లేదా? దట్ ఈస్ రిలేటివ్. అంటే నియర్ బై ఏ ప్లేస్ ఉందో నాకు దగ్గర, అది కూడా పాపులర్ ప్లేస్ చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పక్కన చిన్న మిల్క్ బార్ ఒక కిరాణా షాప్ ఉంది, ఆ పేరు చెప్పి నీకు అర్థం కాదు కదా, బట్ అదే పెట్రోల్ బంక్ అంటే ఈజీగా అర్థమవుతుంది కదా. సో అట్లా రిలేటివ్ టు నియర్ బై ఎనీ నోన్ ఎలిమెంట్. అంటే దాని మీనింగ్ ఏంటంటే నువ్వు మొత్తం HTML రాయక్కర్లేదురా బాబు, దగ్గరలో ఏదైనా ఎలిమెంట్ కానీ దానికి ఏదైనా రిఫరెన్స్ ఉందా, ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ ఎలిమెంట్ కి నేమ్ కానీ, వాల్యూ కానీ, ఐడి కానీ, క్లాస్ కానీ ఉందా, ఉంటే వాటిని వాడుకో. అవేమీ లేవా, ఓకే, నియర్ బై ఏదైనా ఉందా అలాంటి రిఫరెన్స్, దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ ద రిలేటివ్ పాత్. సో దీనికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ టేకింగ్ ద రిఫరెన్స్, ఇట్స్ నాట్ టేకింగ్ ద పాత్. ఓకే, సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇట్ ఆల్వేస్ యూస్ ద డబల్ స్లాష్. సో అబ్సల్యూట్ సింగిల్ స్లాష్ వాడతాయి, ఇది డబల్ స్లాష్ వాడుతుంది ఆల్వేస్. ఓకే, సో సింటాక్స్ ఎలా ఉంటుంది చూడండి రిలేటివ్ది. ఫస్ట్ డబల్ స్లాష్ రాయాలి, తర్వాత ట్యాగ్ నేమ్ రాయాలి. ఒకవేళ ట్యాగ్ నేమ్ నీకు తెలియకపోతే స్టార్ రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ట్యాగ్ నేమ్ తెలియకపోతే ఏంటి, స్టార్. ట్యాగ్ నేమ్ తెలిస్తే ట్యాగ్ నేమ్ రాయాలి. స్క్వేర్ బ్రాకెట్ @ రాయాలి. ఏంటది, అట్రిబ్యూట్. ఏం రాయాలి, అట్రిబ్యూట్ అంటే ఇంకేం కాదు. సో ఇక్కడ పక్కన రాద్దాం, ట్యాగ్ నేము లేదా ఏం రాయాలి, స్టార్. ఇది ఒక ఆప్షన్. తర్వాత అట్రిబ్యూట్ అంటే మీరు ఇంత ముందు వాడినవి ఏంటవి, ఐడి, నేము, వాల్యూ, ఇవన్నీ అట్రిబ్యూట్స్ అంటాం. ఓకేనా? ఏది ఉన్నో దాన్ని వాడేసుకోవడమే. ఓకే, ఆ అట్రిబ్యూట్ ఏముందో దాని వాల్యూ ఇవ్వాలి ఇక్కడ, అంతేనన్నా, దట్స్ ఇట్. ఇది రిలేటివ్ ఎక్స్పాత్ సింటాక్స్. అర్థమైందో లేదు చూసుకోండి ఒకసారి. ఓకే సార్. అట్రిబ్యూట్స్ అంటే మన లొకేటర్స్ కదా సార్? నాట్ ఓన్లీ లొకేటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో తీసుకోండి, మీకు ఇందులో లొకేటర్ అంటే ఏది కనిపిస్తుంది, ఒక క్లాసే కనిపిస్తుంది, రైట్? అవును సార్. బట్ ఇక్కడ ఎక్స్పోర్ట్ లో క్లాసే కాదు, నువ్వు వాల్యూ వాడుకోవచ్చు, టైప్ వాడుకోవచ్చు. ఓకే, ఈ ఎలిమెంట్ లో దేన్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్ అనేది ట్యాగ్ నేమ్ అవుద్ది. ఓకే సార్. రెఫరెన్స్, ఎనీ డౌట్? నో సార్, క్లియర్. ఇప్పుడు పైన రాసిన వాటన్నిటికి రిలేటివ్ రాద్దామా, ఇక్కడ రాసిన వాటికి ఇప్పుడు. ఓకే, ఓకే, లేదంటే స్లాష్ పెడతా, ఇక్కడ రాద్దామా, అబ్సల్యూట్ కొత్త పేజ్ తీసుకుని రాద్దాం. ఆర్ అని పెడతాను ఇక్కడ. ఓకే, ఈజీ ఉంటుంది. ఓకే, ఈ ఆర్ పక్కన పెట్టి సేమ్ దానికి రిలేటివ్ అన్నమాట. ఓకే,
ఇప్పుడు H1 తీసుకుందాం ఫస్ట్. H1 కదా ఫస్ట్ మనం రాయాల్సింది. yes sir. ఓకే, సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఇది H1 ట్యాగ్ కదా. సో ఫస్ట్ ఏం చెప్పాను, సింటాక్స్ ట్యాగ్ నేమ్. ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ సార్ ట్యాగ్ నేమ్? ఇందులో ట్యాగ్ నేమ్ ఏంటి? H1 కదా. H1 సార్. H1 రైట్, H1. పాయింట్ నెంబర్ 1, ఒకవేళ త్రూ అవుట్ వెబ్ పేజ్ ఒకటే H1 ఉంటే దిస్ ఇస్ ఎనఫ్. ఇది రాస్తే ఇప్పుడు ఇది రన్ ఇది పని చేస్తుంది. ఇప్పుడు కాలం చూపిస్తుంది చూడండి. బట్ ఇది ఒక్కటే ఉంటే రేర్ కేసు, ఇలాంటి చాలా తక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి రన్ చేస్తున్నాం ఇప్పుడు. చూడండి హైలైట్ అయిపోయింది, వెల్కమ్ టు HTML. చూసారా? yes sir. బట్ చెప్పాను కదా ఒక్కటే ఉన్న రియల్ టైంలో. సో అందుకని దానికి ఏదో ఒకటి తగిలించాలి. బట్ దీన్ని చూడండి, మీరు H1 చూస్తే ఒక ఐడి లేదు, నేమ్ లేదు, టైప్ లేదు, ఏమీ లేదు, ఎంటీగా ఉంది. రైట్? yes sir. సో ఇలాంటి కేసులో 2 ఆప్షన్స్ వాడచ్చు. ఒకటి, దానికి నియర్ బై ఏమైనా పేరెంట్ కానీ రికగ్నైజ్డ్ ఉందా వాడుకోవచ్చు. లేదా ఈ H1 లో కంటెంట్ ఉందా ఏంటది, welcome to HTML, దాన్ని కూడా వాడుకోవచ్చు. ఎలా వాడాలి సార్ చూడండి, Ctrl+C స్క్వేర్ బ్రాకెట్, అదేం టెక్స్టే కదా, yes sir. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో ఆ కంటెంట్ పెట్టేసేయండి. ఎస్, దిస్ ఈజ్ విల్ వర్క్ ఫర్ H1. ఇప్పుడు చూడండి, ఇది తీసుకుని యూనిక్ గా పనిచేస్తుంది. ఇప్పుడు అది కూడా చెప్తారండి మీకు. ఇంకో H1 పెడతా అంటే మీకు ఉండాలి కదా ఎందుకు అనేది. ఇప్పుడు H1 ఉంది కదా, హాయ్ అని పెడుతుంది ఇక్కడ. ఇప్పుడు 2 H1లు ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఇంత ముందులో రాసినట్టు రాస్తే పని చేయొచ్చు. చూడండి ఇప్పుడు 2 H1లు వచ్చాయి కదా. ఇక్కడ చూడండి H1 తీసుకుంటున్నాను ఇప్పుడు. ఇక్కడ ఇక్కడ చూడండి ఎన్ని మ్యాథ్స్ వచ్చాయి, 2 మ్యాథ్స్ వచ్చాయి. చూడండి ఇక్కడ హైలైట్ చేస్తే కదా చూడండి, వెల్కమ్ టు హైలైట్ అయింది, ఇక హాయ్ కూడా అయింది. మరి అందులో ఏది అంటే మళ్ళీ ఇందాక ఇండెక్స్ వాడచ్చు డెఫినెట్ గా. 1 అని పెడితే ఇప్పుడు చూడండి ఫస్ట్ డే వచ్చింది. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ యూ కెన్ యూస్ నౌ వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ టెక్స్ట్ అప్రోచ్. చూడండి ఇప్పుడు ఇంకా ఎవరు దాన్ని డివైడ్ చేయలేదు, ఎందుకంటే కంటెంట్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తుంది. ఇంకా లొకేటర్ yes sir. అర్థమైంది, అర్థం కలదా? yes sir. అర్థమైంది సార్. ఇంకా రెండోది H2కి వద్దాం. H2 ఇక్కడ ఉందా, రైట్? yes sir. బట్ H2 కూడా సేమ్ ప్రాబ్లం చూడండి, ఏమీ లేదు. అంటే లైక్ రిఫరెన్స్లు ఏం లేవు కాబట్టి ఒక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు H1కి ఎలా రాసామో అట్లానే H2 కూడా రాయొచ్చు. ఏంటి ఆప్షన్, ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి, H1 బదులు H2 పెట్టండి. టెక్స్ట్ ఏముంది అక్కడ, hi H2 టెక్స్ట్ ఏముంది, కార్డ్ హై కదా, అది H1 కార్డ్ 1 H2. చూడండి వచ్చింది H2. ఇది ఒక అప్రోచ్, ఇలా అయినా రాయొచ్చు. ఓకే, ఇక్కడ రాస్తున్నాం చూడండి, H2 కి కార్డ్ 1 ఒకటి ఆర్, ఇలా ఇది ఒకటి రాయొచ్చు. లేదా ఇంకొక ఆప్షన్ తెలుసా, ఇప్పుడు H2 దేనిలో div లో ఉంది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే div కి ఒక రిఫరెన్స్ ఉంది చూడండి, ఐడి ఉంది. అవును సార్. అవును సార్. ఆ ఐడిని వాడుకొని కూడా మనం H2 రాయొచ్చు. ఎలా అని చూపిస్తున్నాను చూడండి మీకు. ఫస్ట్ నేను డివ్కి రాస్తా, /div @id ఈజ్ ఈక్వల్ టు ఐడి పేరేంటి D1 /close. చూడండి మొత్తం సెక్షన్ హైలైట్ అయిపోయింది చూడండి, రైట్? అవును. నాకు అవును. ఇప్పుడు ఈ div లో ఉన్న H2, సో సింపుల్ // పెట్టి H2 అని పెట్టండి, హైలైట్ అయిపోతుంది. ఓన్లీ ఒకటే వచ్చింది చూడండి ఇప్పుడు. చూసారా? దీన్నే పేరెంట్ అండ్ చైల్డ్ అంట. అంటే నాకు ఒకవేళ పైన ఎలిమెంట్ రిఫరెన్స్ చేస్తే దానిలో ఉన్న ఎలిమెంట్ ని // పెట్టి రాసుకోవచ్చు మీరు సింపుల్ గా. గాట్ ఇట్? సో ఇట్లా అంటే మై పాయింట్ హియర్ ఈస్, ఇప్పుడు చూడండి సైజ్ తగ్గిపోతుంది. రిలేటివ్ అనేటప్పటికి సైజ్ తగ్గుతుంది. చూడు ఇక్కడ చూడండి ఎంత వచ్చింది. అవును సార్, ఇక్కడ చూడు సైజ్ చాలా రెడ్యూసింగ్ అనమాట. సో ఇది మనకు మేజర్ అడ్వాంటేజ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇన్పుట్ తీసుకుందాం. ఇన్పుట్ కి ఇక్కడ ఎంత రాసాం, ఇంత పెద్దగా రాసాం ఇన్పుట్ కి, రైట్? అంతేనా? ఇక్కడ ఇన్పుట్ కి అసలు ఏమన్నా వస్తుంది, ఇన్పుట్ క్లాస్ ఉందా లేదా? ఇక్కడ చూడండి క్లాస్ బటన్ ఉందా? అవును. దాన్ని వాడేసుకుందాం. చూడండి ఇక్కడ సింపుల్ గా సింటాక్స్ ఏంటి, // ట్యాగ్ నేమ్ ఇన్పుట్ స్క్వేర్ బ్రాకెట్ @class ఈక్వల్ టు సింగిల్ కోట్ లో BTN అంటే క్లాస్ నేమ్. హైలైట్ అయిపోయింది చూడండి, లాగిన్ అయిందా లేదా? ఓకే సార్. సో ఎంత షార్ట్ గా వచ్చింది చూడండి. ఇది రిలేటివ్ వల్ల స్పెషాలిటీ, మెయిన్ అడ్వాంటేజ్ రిలేటివ్ వల్ల. ఈ షార్టింగ్ ఆఫ్ ద పాత్ చాలా సైజ్ తగ్గిపోద్ది మనకి. ఓకే, యు గాట్ మై పాయింట్ ఆర్ నాట్? సో ఇన్పుట్ అనేది దాని పేరు సార్, ఈ పేరు. ఒకవేళ నీకు ఈ పేరు గుర్తు లేకపోతే స్టార్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఈ ఇన్పుట్ నాకు గుర్తు లేదంటే సింపుల్ గా ఇన్పుట్ తీసేసి సింపుల్ గా స్టార్ పెట్టండి, దో ఇట్ విల్ వర్క్ అవుతుంది. చూడండి స్టార్ అంటే ఆల్ అని. ఓకే, స్టార్ స్క్వేర్ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు బటన్, క్లాస్ ఈక్వల్ టు బటన్ BTN.
ఇప్పుడు Sir, అది- ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు ఈ యూజర్ టెక్స్ట్ బాక్స్ ఉంది, దీన్ని నేను చేయాలి. దీన్ని ఎన్ని రకాలు చేయొచ్చు చెప్పాను, నేమ్ బేస్ చేయొచ్చు, ప్లేస్ హోల్డర్ కూడా చేయొచ్చు. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, నేమ్ ఇజ్ ఈక్వల్ టు ఏముంది అక్కడ నేమ్ చూడండి, యూజర్ నేమ్, రైట్? యూజర్ నేమ్ చూడండి, హైలైట్ అయింది యూజర్ నేమ్ అయిందా? అలానే ఇంకొక ఆప్షన్ ఏముంది మనకి, పిఎల్ఎస్ ప్లేస్ హోల్డర్. సో ప్లేస్ హోల్డర్ ఏమి ఇచ్చాం, యూజర్ నేమ్ యూ క్యాపిటల్ యూజర్ నేమ్, చూడండి హైలైట్ అయింది. జస్ట్ ఒక ప్రాపర్టీ మీకు నోన్ ప్రాపర్టీ ఉంటే చాలు, యూ క్యాన్ యూజ్ దట్ అనమాట. అది ఎక్స్పోర్ట్ స్పెషాలిటీ. అదే నువ్వు ఎక్స్పోర్ట్ రాయడం తెలియలేదు అనుకోండి, నువ్వు వెతుక్కోవాల్సి వస్తుంది, ఏ ఐడి ఉందా, నేమ్ ఉందా, క్లాస్ ఉందా. అదే ఎక్స్పోర్ట్ అనుకో జనరిక్ ఫర్ ఎవ్రీథింగ్, ఏ ఎలిమెంట్ కానీ రాసేసుకోవచ్చు మీరు ఎక్స్పోర్ట్. అర్థమైంది అర్థం కాలేదు హౌ ఐఎమ్ రైటింగ్ అనేది? ఎస్ సార్, అర్థమైంది. క్లియరా? అర్థమైంది సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు ఇది స్టాండర్డైజ్డ్ ఎక్స్పోర్ట్ అనమాట. ఇందులో కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి, ఇందాక చెప్పా కదా పేరెంట్ కి, దానికి వీ హ్యావ్ డిఫరెంట్ కీవర్డ్స్ ఆల్సో. ఆ కీవర్డ్స్ ఏంటి అనేవి వీ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ దట్ జస్ట్ హైలైటింగ్ వన్ బై వన్, జస్ట్ లుక్ ఆన్ ఇట్. సార్ వన్ డౌట్, అంటే మీకు ఇవి స్పెషల్ కేసు అనమాట. చెప్పండి. అది మనం ఎంతగా క్లాస్ కి ఇన్పుట్ టైప్ క్లాస్ నేమ్ ఇలా తీసుకున్నాం కదా సార్, ఇప్పుడు ప్లేస్ హోల్డర్ కి డైరెక్ట్ ఇన్పుట్ అలా తీసుకోకుండా డైరెక్ట్ ప్లేస్ హోల్డర్ తీసుకున్నాం కదా సార్, అలా కూడా ఇన్పుట్ టెక్స్ట్ ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇన్పుట్ క్లాస్ కి డైరెక్ట్ తీసుకున్నా కదా, ఇక్కడ కూడా క్లాస్ తీసుకున్నా. ఇక్కడ క్లాస్ బదులు ప్లేస్ హోల్డర్ పెట్టా. అదే సార్, ఇప్పుడు మనం అంటే ఇలా ఇన్పుట్ టైప్ ఈ పక్కన ఇక్కడ చూడు, ఈ పక్కన ఈ ఏ యాట్రిబ్యూట్ వాడుకోవచ్చు నువ్వు, ప్లేస్ హోల్డర్, నేమ్, టైప్, లేదంటే వాల్యూ, క్లాస్ ఏవైనా వాడుకోవచ్చు. ఓకే సార్. ఐడి అంటే అది ఇన్పుట్ టైప్ కాకుండా డైరెక్ట్ క్లాస్ అట్లా యూజ్ చేసుకోవచ్చా సార్? చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ పి ఉంది చూడు, ఇప్పుడు పీకి ఏముంది, నీకు ఐడి ఉంది. ఇప్పుడు దీనికి జస్ట్ ఎవరైనా చెప్పండి, ఇప్పుడు ఎలా రాస్తుంది దీనికి, స్లాష్ స్లాష్ ఏం రాస్తుంది చెప్పండి. ఐడి కాదు, ఫస్ట్ చెప్పా కదా, ఇదర్ యూ హావ్ టు యూజ్ ద ట్యాగ్ నేమ్ ఆర్ స్టార్. సింటాక్స్ చెప్పాం కదా ఆల్రెడీ, అది మారదు. స్టార్ స్టార్ స్క్వేర్ బ్రాకెట్ @id @id is equal to para. సింగిల్ కోట్ para అయిపోయింది అంతే. దిస్ ఇస్ ఎక్స్పోర్ట్ ఫర్ ఐడి. ఇక్కడ కట్ చేసి క్రాస్ చెక్ చేద్దాం, చూడ వర్క్ అవుతుందో లేదో. చూద్దాం, ఇక్కడ కింద పెడుతున్నాం చూడండి, హైలైట్ అయింది పారాగ్రాఫ్. yes sir, అంతే. గాట్ ఇట్ ఆర్ నాట్? yes id. ఓకే సార్. లెట్స్ టేక్ ఈ సెక్షన్ మొత్తం నాకు హైలైట్ అవ్వాలి, ఈ డివ్ మొత్తం. సో దీని క్లాస్ ఏముంది, డివ్ కి క్లాస్ ఏముంది చూడండి. HDR చెప్పండి ఎలా రాస్తారు ఇప్పుడు. డబుల్ స్లాష్ గుడ్, స్టార్ స్క్వేర్ బ్రాకెట్ class is equal to HDR సింగిల్ కోట్ లో HDR. అంతేనా? ఇప్పుడు చూడండి, చూపిస్తున్నా అక్కడ చూడండి, ఆ సెక్షన్ అంతా హైలైట్ అయిపోయింది చూడండి, హెడర్ సెక్షన్ అంతా. అంతే. ఈజీయా నాట్? ఇలా మీకు అలవాటు చేసుకో, ప్రాక్టీస్. ఓకేనా? ఓకే సార్. ఓకే. అయితే ఇందులో కొన్ని కీవర్డ్స్ కూడా ఉన్నాయి. వన్ ఆఫ్ ద కీవర్డ్ మీకు ఇంతకుముందు టచ్ చేసింది, అదే టెక్స్ట్. ఈ టెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి, ఇది వన్ ఆఫ్ ద ఫంక్షన్. అంటే టెక్స్ట్ ని కంపేర్ చేయడానికి నువ్వు ఇది వాడుకోవచ్చు. అంటే ఇలా ఐడిలో ఏం లేనప్పుడు, ఇప్పుడు చూడు దీనికి ఏమీ లేదు, ఎగ్జాంపుల్ H1 తీసుకుంటే, రైట్? అవును సార్. దానికి టెక్స్ట్ కంపారిజన్ చేసుకోవచ్చు నువ్వు. అర్థమైందా? సో అట్లానే వీ హ్యావ్ పార్షియల్ కంపారిజన్ ఆల్సో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మొత్తం టెక్స్ట్ ఇవ్వండి సార్, నాకు బద్ధకంగా ఉంది, ఓన్లీ వెల్కమ్ ఇస్తా, వర్క్ అవుతుందా? ఎగ్జాంపుల్ ఇదే తీసుకొని ట్రై చేద్దాం చూడండి. అవును సార్, కంటైన్స్ అనమాట. టెక్స్ట్ ఎక్కువ కూడా ఉంటుంది కదా సార్, కొన్నిసార్లు టెక్స్ట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ వెల్కమ్ టెక్స్ట్ పెద్ద, ఇప్పుడు ఎక్కువ ఉంది, నాకు ఇది అంత వద్దు. అప్పుడు నువ్వు ఏం చేయొచ్చు అంటే జస్ట్ వెల్కమ్ ఇవ్వండి ఇక్కడ. అప్పుడు ఏమవుద్ది, మ్యాచ్ అవ్వచ్చు. చూడండి, మ్యాచ్ అవ్వట్లేదు, ఎందుకంటే మొత్తం కంపేర్ చేసుకుంటుంది. సో అలాంటప్పుడు కంటైన్స్ వాడవచ్చు. కంటైన్స్ అంటే సెట్ చేసుకుంటుంది, ఆ వర్డ్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కంటైన్స్ టెక్స్ట్ ఆఫ్ వెల్కమ్. అంటే ఆ పేజ్ లో ఎన్ని వర్డ్ ఉంది అవి అన్ని సర్చ్ చేస్తారా సార్? ఆ పేజ్ లో వెల్కమ్ అనేది వర్డ్ ఉంటే చాలు, ఎన్ని అనేది కాదు. చూడండి హైలైట్ అయిపోయింది, ఇప్పుడు ఒక్క వెల్కమ్ ఇస్తే హైలైట్ అయిపోయింది. ఆ వర్డ్ ఉంటే చాలు, అది ఎన్నిసార్లు ఉన్నాయి ఉంటే చాలు, హైలైట్ అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను W స్మాల్ లెటర్ పెడతా చూడండి, అవ్వలేదు చూడండి, ఎందుకంటే స్మాల్ వెల్కమ్ లేదు కాబట్టి అందులో. అదే ప్లేస్ లో HTML పెడతా, వచ్చేది చూడండి. స్క్వేర్ బ్రాకెట్ తర్వాత కంటెంట్స్ సార్, స్క్వేర్ బ్రాకెట్ కంటెంట్స్. ఎగ్జాంపుల్ చూపిస్తా, సింటాక్స్ చూపిస్తా. అర్థమైంది పాయింట్ అయితే? అర్థమైంది కదా మీకు? ఇప్పుడు స్పెషల్ కన్సోల్కి వెళ్తాం. ఓకే, ఫస్ట్ ది టెక్స్ట్, ఇది ఎగ్జాక్ట్ మ్యాచ్, అంటే మొత్తం కంప్లీట్ స్ట్రింగ్ మ్యాచ్ చేయాల్సి వస్తుంది నువ్వు. ఓకే. ఇంకొకటి ఏంటి, కంటైన్స్. ఇది కంటైన్స్ వచ్చి
సెట్ చేసుకుంటుంది అంతే. ఉంటే చాలు, ఒక వర్డ్ ఉంటే చాలు, అన్నీ అవసరం లేదు. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. అండ్ అలానే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 2-3 కండిషన్స్ ఒకేసారి పెట్టాలనుకోండి నెక్స్ట్ 2-3 కండిషన్స్, ఓకే. అది సేమ్ మన పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ వాడుకోవచ్చు. అండ్ ఆర్ ఈ రెండు కూడా పనిచేస్తాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ దీనికి తీసుకోండి, ఈ ఎలిమెంట్కి తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఎలిమెంట్లు మీరు చూస్తే ఇక్కడ టైప్ టెక్స్ట్ ఉంది, నేమ్ యూజర్, నాకు ఈ రెండు ఉండాలి అనుకుందాం. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనికి తీసుకోండి, దీనికి నేమ్ ఈక్వల్ టు యూజర్ నేమే ఉంది, వాడు మర్చిపోయి ఇచ్చాడు ఏదో సంథింగ్. ఇప్పుడు నేను యూజర్ నేమ్ Okay, రెండు ఇచ్చాను అనుకో, రెండు వచ్చేస్తాయి నాకు నేమ్ ఇస్తే, రైట్ ఆర్ నాట్? ఎస్ సార్. ఇప్పుడు చూద్దాం, సెట్ చేద్దాం ఒకసారి చూడండి. ఇక్కడ మీకు అంటే ప్రాక్టికల్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది కదా, అందుకని. ఓకే, ఇది కొంచెం పైకి లేపుతాను సో దట్ మీకు సైజ్ అంటే పై మధ్యలోకి వస్తుంది కదా, విజిబిలిటీ వస్తుంది. వస్తుందా విజిబిలిటీ చాలా. అదే అదే మీకు సైజ్ పెంచుతాను, జూమ్ చేస్తాను, పైకి రాదండి. లేకపోతే సింటాక్స్ కాపీ చేయండి సార్, ప్రాబ్లం లేదు. కాపీ కాదు, మీకు లైవ్ గా చూపించడానికి ఇక్కడ పెద్దగా వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. కానీ అది- బారు పెంచుదామని చూస్తున్నా. లేదు బార్ పెంచుతా తిరగవచ్చు. ఒక్క నిమిషం, కింద పెంచుతాను ఆగండి. ఇక్కడ కింద ఆప్షన్స్, ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ కింద ఫాంట్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ అది అంతే ఇది. ఉంది సార్, సేమ్ సేమ్ సైజ్ వచ్చిందా? సేమ్ సైజ్. లెట్ ఇట్ బి సార్. ఓకే, లెట్ ఇట్ బి. ఓకే, అదే పర్వాలేదు పైన సార్, రాసి కిందకి లాగుదాం. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకున్నాం ఇప్పుడు, ఈ ఇన్పుట్ టైప్ యూజర్ స్లాష్ రాసా. ఓకేనా? స్టార్ స్లాష్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్ కోట్ లో యూజర్ నేమ్. అప్పుడు ఏమవుతుందని చెప్పాను, రెండు హైలైట్ అవుతాయని చెప్పాను. చూడండి, రెండు వచ్చాయి చూడండి ఇక్కడ. ఓకే, రిఫ్రెష్ చేయలేదు, సారీ. ఒక నిమిషం. డైరెక్ట్ కంట్రోల్ ఎఫ్ అంటే పైన వస్తుంది, ఈ కింద కన్సోల్ మీద క్లిక్ చేసి కంట్రోల్ ఎఫ్ కొట్టండి, అప్పుడు వస్తుంది. ఓకే, చూడండి 2 మ్యాచెస్ వచ్చాయి చూడండి, కింద కనిపిస్తుందా? ఎక్కడ సార్? ఇక్కడ రైట్ సైడ్ లో నేను పాయింటర్ పెట్టాను, 2 మ్యాచెస్. అంటే దాని మీనింగ్ అంటే యూజర్ నేమ్ తో రెండు ఉన్నాయి ఇప్పుడు. ఓకే, బట్ నాకు ఎన్ని కావాలి, ఒకటే కావాలి కదా. ఓకే సార్. ఇక్కడ రెండు కదా ఇచ్చాము. ఇక్కడ చూడండి, దీనికి యూజర్ నేమ్ ఇచ్చా, దీనికి యూజర్ నేమ్ ఇచ్చాను ఇప్పుడు. అవును. బట్ నాకు ఇప్పుడు ఫస్ట్ దే కావాలి, సెకండ్ వద్దు. అప్పుడు ఏం చేయొచ్చు చూడు, ఎండ్ కండిషన్ రాయొచ్చు. ఇంకో కండిషన్ ఏంటి, అది టైప్ డిఫరెన్స్ ఉంది కదా. సో అండ్ అండ్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటది, నాకు కావాల్సింది బటన్ కాదు, టెక్స్ట్. చూడండి, ఇప్పుడు ఒకటే హైలైట్ అయింది చూడండి, ఇక్కడ 1 వచ్చింది చూడండి మ్యాచ్. నువ్వు అది ఎంటర్ చేసిన పైన చూడండి ఒకటే హైలైట్ అవుతుంది చూడండి, టెక్స్ట్ బాక్స్. సో ఇలా రెండు కండిషన్స్ పక్క పక్కన రాయొచ్చు. మీకు ఇప్పుడు ఇది కాపీ చేస్తున్నాను చూడండి మన మెయిన్ స్క్రీన్ కి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు సింటాక్స్ మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ చూడండి. సో ఇప్పుడు ఏమైంది, నేమ్ యూజర్ నేమ్ ఉండాలి, టైప్ ఏమో టెక్స్ట్ ఉండాలి. అలా ఈ రెండు కాంబినేషన్ ఉన్నది మాత్రమే సెలెక్ట్ చేస్తుంది, మిగతావన్నీ స్కిప్ చేసి పడేస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే. అలానే ఆర్ అంటే మీకు తెలిసింది పైథాన్ లో ఏంటది, ఇది ఆర్, అది లేదా ఇది, ఏదో ఒకటి ఉన్నా చాలు, రెండు ఉండక్కర్లేదు. ఎండ్ అంటే రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, ఆర్ అంటే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అయితే చాలు. సరే, ఇప్పుడు నేమ్ కి రెండు యూజర్ నేమ్ అండ్ నేమ్ సేమ్ ఇచ్చాడు, దాని టైప్ కూడా రెండు సేమ్ ఉంటే అదే అండి, అప్పుడు నువ్వు ఇంకోటి వెతుక్కోవాలి. ఈ రెండు కాకుండా వేరే థర్డ్ వెతుక్కోవాలి, లేదా ఇండెక్స్ పెట్టుకోవాలి ఆబ్వియస్లీ. ఇంకా ఓకే. ఓకే, అప్పుడు ఇండెక్స్ ఉంది ఆప్షన్, ఇండెక్స్ పెట్టుకోవాలి. స్క్వేర్ అంటే ఇంక ఏ ఆప్షన్ లేనప్పుడు లాస్ట్ కేసు ఇండెక్స్కి వెళ్తాము. ఇండెక్స్ పెట్టుకోవడం కూడా స్క్వేర్ బ్రాకెట్స్ 1 or 2 పనిచేస్తుంది మనకి. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. గాట్ ఇట్? సో అట్లా ఇగో ఇది సింటాక్స్ అనేవే. ఈ లింక్ కూడా మీకు పెట్టాను, పెట్టకపోతే పెడతాను, ఈ లింక్ కూడా షేర్ చేస్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఆ ప్రోగ్రాము ఇగో ఈ లింక్ కూడా ఇందులోనే పెట్టేస్తాను మీకు, ఇక్కడ ఉంటుంది రిలేటివ్ దగ్గర. సో స్టార్టింగ్ లో పెట్టేస్తా, ఇక్కడ పెడతా స్టార్టింగ్ లో, కొంచెం కామెంట్ లో పెడుతున్నా. ఇది కూడా సెండ్ చేసేయండి సార్. ఈ ప్రోగ్రామ్ పెడతాను మీకు, అందుకంటున్నాను. ఓకేనా? సో దట్ మీకు లేదంటే ఇదే పెడతా డైరెక్ట్. ఓకేనా? ఓకే, అండ్ ఈ రికార్డింగ్ కూడా పెట్టాను, రికార్డింగ్ కూడా పంపిస్తాను మీకు, మీరు రివైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఇది ఎక్కడో స్ట్రక్ అయింది సార్, ఒకసారి రిఫ్రెష్ కొట్టచ్చు సార్. ఇది ఏదది మీదా? మీ స్క్రీన్ రావట్లేదు నీకు? అక్కడ ఆగిపోయింది. చేయొచ్చు. ఓకే, రిఫ్రెష్ చేస్తుంది. నీకు సుదర్శన్, నీకు కనిపిస్తుంది స్క్రీన్? కనిపిస్తుంది సార్, అది గురు 99 లో ఉన్నది కదా. రైట్. సో ఈ రిలేటివ్ ఎక్స్పర్ట్ ఇప్పుడు కవర్ చేసాము. ఇగో ఇవి నేను ఇప్పుడు చెప్పిన డిఫరెంట్ కీవర్డ్. హలో,
మేబీ అతను నెట్వర్క్ ఇష్యూ ఏమో సార్, స్టక్ అయిపోయింది. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఓకే, వెయిట్ చేద్దాం. సార్ ఓకే వచ్చింది సార్. కనిపించిందా? వచ్చింది సార్. ఓకే డా. సో మీకు ఇక్కడ చూడండి, ఇది సెకండ్, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అదే కంటైన్స్. ఓకే, సో ఇందులో అన్ని డీటెయిల్గా ఇచ్చారు, మీకు గో త్రూ అవచ్చు. ఇప్పుడు థర్డ్ ఇప్పుడు చెప్పింది యూజింగ్ ఆర్ అండ్, మీకు అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఓకే సార్. సో ఎట్లా Okay, sir. మనకి వీ హ్యావ్ ఏ ఆప్షన్ కాల్ స్టార్ట్స్ విత్. ఇందాక చెప్పాక స్ట్రింగ్ లో ఇంకొక ఆప్షన్ మనకు ఉంది, స్టార్ట్స్ విత్ అనమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పెద్ద సెంటెన్స్ ఉంది, నాకు అన్ని రాయలేను అంటే యూ కెన్ రైట్ ఇక్కడే స్టార్ట్స్ విత్ అని రాయొచ్చు, స్టార్ట్స్ విత్. సో ఈ స్టార్ట్స్ విత్ లో ఏదైనా వర్డ్ ఇచ్చాను, ఒక ఎగ్జాంపుల్ నేను హలో ఇచ్చా అంటే ఆ స్ట్రింగ్ హలోతో స్టార్ట్ అయితే చాలు, అది మ్యాప్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. అర్థమైందా? ఓకే ఓకే సార్. సార్. ఇక్కడ హలో, ఇక్కడ హలో, 3 ఇస్తున్నాను చూడండి, డిఫరెన్స్ చెప్తున్నా. ఇక్కడ 3 స్ట్రింగ్ మెథడ్లే కాదు, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా డబుల్ ఈక్వల్ హలో ఉండాలి, అంటే మస్ట్ అండ్ షుడ్గా హలోతో మ్యాచ్ అవుద్ది. ఎక్స్ట్రా వర్డ్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. బట్ ఇక్కడ ఈ కంటైన్స్ అంటే ఏంటంటే ఎక్కడున్నా చాలు, లైక్ ఎగ్జాంపుల్ హాయ్, హలో, లెట్స్ టేక్ బాయ్, హలో, ఎక్కడున్నా చాలు, ఇట్ విల్ మ్యాపింగ్. ఓకే, సెట్ చేసుకుంటుంది. థర్డ్ అలా కాదు, స్టార్టింగ్ లోనే ఉండాలి, ఎండింగ్ లో ఉంటే అది మరి పనిచేయదు. అర్థమైందా? మూడు డిఫరెన్స్ Sure. మీకు అడుగుతున్నా, ఈ మూడింటికి అర్థమైందా డిఫరెన్స్ అంటున్నాను. సార్ ఫస్ట్ Hello? ఫంక్షన్ ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తుంది, Yes, sir. సెకండ్ ఫంక్షన్ సెంటెన్స్ ఎక్కడున్నా మ్యాచ్ చేస్తుంది. స్టార్ట్స్ విత్ అంటే స్టార్టింగ్ లోనే ఉండాలి, మధ్యలో ఉన్న లాస్ట్ లో ఉన్న మ్యాచ్ చేయదు, మ్యాచ్ అంటే దానికి డిజేబుల్ అయిపోతుంది. డిజేబుల్ అవుతుంది, అంటే సెలెక్ట్ అవుదా, ఎలిమెంట్ సెలెక్ట్ అవ్వదు ఇంకా. ఓకే, ఓకే సార్. ఈ టెక్స్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ యాక్సెస్ మెథడ్స్. యాక్సెస్ మెథడ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇవి ఇంత చెప్పే కదా, ఒకవేళ దానికంటూ ఒక రిఫరెన్స్ లేదనుకో దాని నియర్ బైది వెతుక్కుంటుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బేసిక్గా చిన్నప్పుడు ఏం చెప్తాం, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ అంటాం కదా, అంటే మన పేరెంట్ రిఫరెన్స్ లేదా మన గ్రాండ్ ఫాదర్ రిఫరెన్స్ అలా వాడుకుంటాం కదా, అట్లా ఇది మెథడ్స్ ఇచ్చారన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే, సో వీ హ్యావ్ డిఫరెంట్ యాక్సెస్ మెథడ్స్ హియర్ ఇఫ్ యూ అబ్జర్వ్ దట్. సో ఏంటవి అంటే విల్ సీ దా. ఫస్ట్ హై లెవెల్ చూసుకుంటే పేరెంట్, చిల్డ్రన్, స్ట్రైట్ అవే చెప్పాలంటే ఇది మీకు ఆల్రెడీ పేరులో అర్థమవుద్ది, రైట్? ఒక్క నిమిషం Okay, లైన్లో ఉన్నాను. మీరు అది మెన్షన్ చేయలేక కదా, మెన్షన్ చేయమన్నాను కదా. వాళ్ళు ఏంటంటే ఆగస్ట్ పే స్లిప్ ఇచ్చారు కదా, ఆగస్ట్ పే స్లిప్ అంటే ఎండ్ ఆఫ్ ద మంత్ పడింది కదా, పడినట్టుంది కదా అక్కడ. అందుకు సో అక్కడ ఏమంటారు దాన్ని, కరెక్టే కదా, అది అప్పుడే వస్తుంది కదా శాలరీ. అమౌంట్ పడడం ఈ మంత్ ఎండ్ లోనే పడుతుంది కదా, మంత్ మధ్యలో ఇయ్యరు కదా వాళ్ళు, మధ్యలో ఇవ్వరు ఏ కంపెనీ కూడా. నువ్వు బయటకి వెళ్ళిపోయినా ఎఫ్ అండ్ అప్ వస్తుంది, దాన్ని ఎఫ్ అండ్ అప్ అంటారు. ఎఫ్ అండ్ అప్ అంటే మంత్ ఎండ్ లో పడుతుంది ఇంకా. ఉండదు, ఇంకేం ఉండదు, ఇదే ఇదే. బీజీ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాం, అప్పుడు పేమెంట్ చేస్తాం బీజీ. ఓకే, బీజీ మాకు మెయిల్ వస్తా, ఫిజికల్ వచ్చి మీకు ఫోన్ చేస్తాము, అమౌంట్ పే చేసుకుంటే బీజీ క్లియర్ చేస్తాం. Yeah, I hope you are audible, right? Yes, sir. So alane we have ancestors, Yes, sir. and descendants. Okay, descendants. And alane sibling. Sorry, sibling అంటే I mean to say following అని అంటారు. ఇట్లా we have different keywords to identify near and there నాన్న. ఓకే, సో Yes. పేరెంట్ అంటే మై పేరెంట్ అని మనం ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ కూడా వాడు ఇచ్చాడు చూడండి. ఫాలోయింగ్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ దాన్ని ఫాలో అయ్యినవి అంటే దాని కంటిన్యూషన్ లో ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదో 3 ఇన్పుట్లు ఉన్నాయనుకో, ఫస్ట్ ఇన్పుట్ ని బేస్ చేసుకుని మిగతా 2 ఇన్పుట్లు తెచ్చుకోవచ్చు, దాన్ని ఫాలోయింగ్ అంటాం. ఫాలోయింగ్ అంటే దానికి కంటిన్యూషన్ ఉన్నవి అంటే సేమ్ ఆర్డర్ లో ఉన్నవి అని అంటే మన ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ నువ్వు తీసుకుంటే ఫాలోయింగ్ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ఉందా, ఇప్పుడు ఈ డివ్కి ఇగో ఈ డివ్ లోపు ఉన్నాయి కదా, ఇగో ఇక్కడ ఈ H1 ఉంది కదా పైన, దీనికి ఇది ఫాలోయింగ్ అనమాట, సేమ్ ఆర్డర్ లో ఉండడం. ఈ Okay. H1 కి బాడీ ఏమవుతుందంటే పేరెంట్ అవుతుంది. వింటున్నారా? ఓకే సార్. సిమిలర్లీ ఇక్కడ డివ్ తీసుకుంటే ఈ డివ్కి ఈ డివ్ ఫాలోయింగ్,
ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటాం. ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే దాని నెక్స్ట్ ఉన్నది అని. ఒకవేళ H2 తీసుకుంటే దీన్ని చైల్డ్ అంటాం. ఈ డివ్కి H2 చైల్డ్, అదే డివ్కి బాడీ అనేది పేరెంట్ Yes. అవుతుంది. సో Okay. ఆ టెర్మినాలజీని బేస్ చేసుకుని వీళ్ళు ఇలాగ ఇచ్చారన్నమాట వీళ్ళు. సో అవే ఇక్కడ ఫాలోయింగ్ యాన్సెస్టర్స్ అంటే పైన ఉన్నవన్నీ Okay. మన ఫోర్ ఫాదర్స్ లాగా. చైల్డ్ ప్రిసీడింగ్ అంటే దానికి ముందు ఉన్నవి. ఎందుకు చెప్పాక ఫాలోయింగ్ సిబ్లింగ్ అంటే దాని తర్వాత ఉన్నది. అండ్ అచ్చా. పేరెంట్ అంటే పైన ఉన్నది, అంటే పైన లెవెల్లో ఉన్నదని. అండ్ ఆఫ్టర్ దట్ సెల్ఫ్ అంటే దానికి అదే, ఇది మనం ఎక్కువ యూజ్ చేయము, బట్ స్టిల్ డిసెండెంట్స్ అంటే దాని కింద ఉన్నవి. ఓకే. ఓకే, బట్ ఫర్ Okay. ఎగ్జాంపుల్ చిల్డ్రన్ కి డిసెండెంట్ కి తేడా ఏంటి సార్ అంటే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ప్రకారం ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాం. బాడీకి చైల్డ్ ఎవరు అవుతారు తెలుసా? H1, H1. ఈ H1 ఒక డైరెక్ట్ చైల్డ్స్, ఈ డివ్, ఈ మూడు మాత్రమే చైల్డ్స్ అవుతాయి. ఓకే సార్. బట్ డిసెండెంట్స్ అంటే అన్ని వస్తాయి, ఎందుకంటే వీళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ కదా, ఇది వస్తుంది, ఈ H2 వస్తుంది, ఈ P వస్తుంది, ఇవన్నీ డిసెండెంట్స్. సో లోపల ఉన్నవన్నీ రావాలి అంటే డిసెండెంట్స్, లేదు డైరెక్ట్ గా అటాచ్ అయినవి మాత్రమే కావాలి అంటే దట్ ఈస్ ఏంటది, చిల్డ్రన్. అర్థమైంది? చిల్డ్రన్ కి డిసెండెంట్స్ కి డిఫరెన్స్. ఎస్ సార్. యా, డిసెండెంట్స్ అంటే సబ్ చిల్డ్రన్ చైల్డ్ అంటే డైరెక్ట్ చిల్డ్రన్ మాత్రమే. సిమిలర్ గా పేరెంట్ కూడా. పేరెంట్ అంటే డైరెక్ట్. ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ H2 ఉంది కదా, ఈ H2 కు పేరెంట్ అంటే ఎవరు? డివ్. ఇగో ఈ డివ్. అదే నువ్వు యాన్సిస్టర్ అన్నావు అనుకో, ఈ డివ్ వస్తుంది, ఈ డివ్ వస్తుంది, ఇగో ఈ బాడీ వస్తుంది, H2 కూడా వస్తుంది, ఇవన్నీ యాన్సిస్టర్స్. ఓకే. అర్థమైందా? ఓకే. టాప్ బాడీ లెవెల్ అనేది వరకు వెళ్ళిపోతుంది. పేరెంటే కదా సార్? పేరెంటే. ఓకే. ఓకే, బట్ దేనికి పేరెంట్? బాడీ అనేది H1 కి పేరెంట్, ఈ H1 కి పేరెంట్ డివ్ కి. బట్ ఇక్కడ ఉన్న H2 కాదు కదా, H2 కు పేరెంట్ డివ్. H2 పేరెంట్ డివ్. బట్ బాడీకి H2 రిలేషన్ ఏంటంటే యాన్సిస్టర్ అవుతాడు బాడీ, ఎందుకంటే వాడు టాప్ మోస్ట్ ఫాదర్ లాగా అనమాట, ఇంకా సీనియర్. ఓకే, ఓకే. వాటితో వచ్చిన వర్డ్స్ ఇవన్నీ వర్డింగ్, డిసెండెంట్స్ ఇవన్నీ అవే, దానికోసమే వాడేవి. బట్ ఎనీవే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ కంప్లీట్ అయితే సెకండ్ లెవెల్ ఆఫ్ ప్రాక్టీస్ మీరు వెళ్ళొచ్చు. అంటే ఈ యాన్సిస్టర్ పక్కన పెట్టేసండి. ఫస్ట్ అయితే అబ్సల్యూట్, రిలేటివ్, ఇవి మెయిన్. టెక్స్ట్ కంటైన్స్ స్టార్ట్స్ విత్, తర్వాత ఈ ఎండ్ ఆరు, తర్వాత ఇవి ఏమంటారు వాటిని, ట్యాగ్ ని బేస్ చేసి రాయడం. అంటే పైన రాశాను కదా మనం, ఐ మీన్ టు సే ఇవి, వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ఒక వన్ డే. దెన్ సెకండ్ డే యూ కెన్ ప్రాక్టీస్ ఫర్ ద యాన్సిస్టర్స్. ఓకేనా? ఓకే సార్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్పాత్. సిమిలర్ గా సిఎస్ఎస్ సెలెక్టర్ కూడా ఉంటుంది, బట్ అది ఇది నీకు బాగా స్ట్రాంగ్ నాలెడ్జ్ వచ్చాక అప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తాను, అదే రెండు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అవును సార్. ఓకేనా? ఓకే. ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? నో సార్. ఓకే సార్. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్పాత్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ ప్యూర్లీ యూజ్డ్ ఫర్ లొకేటింగ్. అంటే మీ లొకేటర్ ఫైండ్ ఎలిమెంట్ బై డాట్ ఎక్స్పాత్ రాస్తాం కదా, అక్కడ ఆ ప్లేస్ లో రాయాల్సిన కంటెంట్ అది. సార్ ప్రాక్టీస్ అంటే దేనిపైన ప్రాక్టీస్ చేయాలి సార్? చెప్పాను మీకు ఆల్రెడీ. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి, మీకు నచ్చింది, ఇది Okay. ఇది చదవడానికి, థియరీ చదవడానికి, యాన్సిస్టర్ అంటే ఏంటి, సిబ్లింగ్ అంటే చదవడానికి ఇది ఈ సైట్ ఇస్తాను. బట్ మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్ గా వాడే ఎగ్జాంపుల్ ఇది ఫేస్బుక్ తీసుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. లేదు మన ఇది తీసుకోండి, ఇది మన దాని బట్టి ఇంట్లీ క్లౌడ్ తీసుకోండి. ఓకే, ఓకే సార్. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇంట్లీ క్లౌడ్ ఓపెన్ చేస్తున్నాను. సారీ, ఇది మంది కాదు, సొల్యూషన్, ఇది వెబ్సైట్ మంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశారా? ఇప్పుడు ఇందులో ఎగ్జాంపుల్ కాంటాక్ట్ పేజ్కి వెళ్ళండి. ఓకే, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ కాంటాక్ట్ పేజ్కి రాయండి ఎక్స్పాత్. ఫస్ట్ మీరు ఇన్స్పెక్ట్ చేయండి, దీనికి ఎక్స్పాత్ రాసి కింద సెర్చ్ చేయండి. అండ్ అలానే కిందకి వెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇగో ఈ ఫామ్ కి ఎక్స్పాత్ రాయండి, ఇగో ఇక్కడ మొబైల్ నెంబర్ కి ఎక్స్పాత్, కంప్లీట్ ప్రతి దానికి ఎక్స్పాత్ రాయండి. ఆ ఎక్స్పాత్ ఇక్కడ కంట్రోల్ F కొట్టి సెర్చ్ లో రాసి చెక్ చేయండి పని చేస్తుందా లేదా అనేది. ఓకే సార్. ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఓకే, అట్లా ప్రాక్టీస్ చేయండి ఈ రోజు అంతా. ఓకే, సరే సార్. ఓకే సార్. సో రేపు కూడా నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటా, సేమ్ ఈవినింగ్ టైమే తీసుకుంటా, 4:30 or 5 o'clock. ఓకేనా? ఓకే ఓకే సార్. సార్. రేపు రారా సార్? రేపు నేను రావట్లేదు, సో నేను ఈవినింగ్ క్లాస్ తీసుకుంటా. మార్నింగ్ కొంచెం నాకు వర్క్ ఉంది ఇంట్లో. ఓకేనా? సరే సార్. ఓకే సార్. మీరు ప్రాక్టీస్ చేసిన డౌట్స్ నాకు పింగ్ చేయండి. ఓకే, సరే సార్. ఓకే సార్. ఓకే, నువ్వు అది సోర్స్ షేర్ చేస్తావా, లేదంటే అది ఈ రోజు ఇది ప్రాక్టీస్ చేస్తే రేపు అది చూద్దాం ఆ ప్రోగ్రామ్? లేదు సార్, ఇది ప్రాక్టీస్ చేస్తాను. నేను ఆల్రెడీ హాట్స్పాట్ కనెక్ట్ చేసిన, స్టక్ అవుతుంది సిస్టమ్. సరే, డన్ అయితే. ఓకే, ఓకే, యూ కెన్ గో Right. త్రూ దట్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు అడగండి. ఓకేనా? షూర్. ఓకే సార్. ఓకే, టేక్ కేర్, బాయ్. Thank నేను you, రికార్డింగ్ కంప్లీట్ అయ్యాక మీకు షేర్ చేస్తాను. ఓకేనా? షూర్ మీ సార్. ఓకే. ఫోన్లో, సో దట్ మీరు ఒకసారి రీవెరిఫై చేసుకోవచ్చు ఏదైనా మిస్ అయ్యి ఉంటే. ఓకే. ఓకే. సరే సార్. ఓకే, బాయ్, టేక్ కేర్. బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ.